శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు 20,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేత. హైదరాబాద్ లో భారత్ సమ్మిట్ లో పాల్గొన్న రాహుల్ గాంధీ స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి. హెచ్ఐసిసిలో భారత్ సమ్మిట్ అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యమన్న రేవంత్ రెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ లోకల్ కాదు ఇంటర్నేషనల్ అన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ 3,200 కోట్లు కాదు 10,000 కోట్లకు పైన అన్న ఎమ్మెల్యే. అధికారిక సేల్స్ తగ్గించి అక్రమంగా అమ్మేసి 1,000 కోట్లు దోచేశారని ఆరోపణ. పాక్ వెన్నిలో వణుకు పుట్టేలా చర్యలు ఉంటాయన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. పహల్గాం ఘటన ఉగ్రవాదుల రాష్ట్రసత్వానికి పరాకాష్ట అన్న మంత్రి. ఈ ఘటనను ప్రతీకారంగా పాక్ వెన్నిలో వణుకు పుట్టేలా చర్యలు ఉంటాయన్న వ్యాఖ్య. ఈ క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ తీసుకునే కఠిన నిర్ణయాలకు అంత అండగా ఉండాలని పిలుపు. ఉగ్రదాడి విషాదకరమన్న షెహబాజ్ షరీఫ్. దాడి తర్వాత పాకిస్తాన్ పై నిందారోపణలు చేస్తున్నారని వ్యాఖ్య. తటస్థ పారదర్శక విచారణకు సిద్ధమని ప్రకటన. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలన్న పాక్ ప్రధాని. సింధు నదిలో భారతీయుల రక్తం పారిస్తాం పాక్ మాజీ మంత్రి వ్యాఖ్య. నదీ జలాల ఒప్పందం రద్దుపై భారత్ కు బిలావత్ భుట్టో వార్నింగ్. పాకిస్తాన్ లో నీటి ప్రాజెక్టులపై అంతర్గత వివాదాలు ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ వివాదాలకు సిద్ధమవుతున్న ఇరు దేశాలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే భారత్ సమ్మిట్ లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు అనేక పథకాలను తీసుకొచ్చామని తెలిపారు. రైతులకు సుమారు 20,000 కోట్ల రుణమాఫీ చేశామని, 24 గంటలు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. పైగా మద్దతు ధరతో పాటు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నట్లు వివరించారు. సమాజంలోని ప్రతి వర్గం కలలను నెరవేర్చడమే తమ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రమని పేర్కొన్నారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. And also students were at the forefront of Telangana education, but nothing was done for them, their education or employment opportunities. Many youth pass out from college with a certificate but no skills. For such youth, we started the Young India Skills University. There were no government job recruitment or notifications. When we took charge in the first year, we could fill over 60,000 jobs in government. We now launched Raju Yuva Vikasam to fund startup dreams, covering 5 lakh youth. The Congress party has a history of understanding what people need to different times and make policies to address those needs. Pandit Jawaharlal Nehru, first Prime Minister of India, focused on irrigation and education. Srimati Indira Gandhi focused on removing poverty through programs for roti, kapda or makan. The next 3 Congress Prime Ministers, Mr. Rajiv Gandhi, P.V. Narasimha Rao and Manmohan Singh focused on modernization, development and global technology revolutions like telecom and software. It is they who made it possible today for India to be 5th largest economy in the world. Our top priority is education, health and employment opportunities. We attended investment summits in Davos, USA, South Korea, Japan and Singapore. We got over 2.5 lakh crores investment to create jobs for youth in private sector. Telangana is a state where women are treated with equality and respect as part of our culture. Our women have led the struggle for separate state as strongly as our men. For my government, women, farmers and youth are most important stakeholders. We have amazing women entrepreneurs in my state. They are organized into self-help groups. It has 67 lakh members. We want to make 10 million women business successes. We want to see them grow into millionaires. We have made these women owners of solar power plants.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చల నియోజకవర్గంలో మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం చంద్రబాబు మత్స్యకారుల సేవలో అనే ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 20,000 ఆర్థిక సహాయం అందజేశారు. మత్స్యకారుల కష్టాలు తనకు గుర్తున్నాయని, వారి సమస్యలు, ఇబ్బందులు బాగా తెలుసుకున్నారని పేర్కొన్నారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు. వారి ఆర్థిక అభివృద్ధికి మరిన్ని పథకాలు తీసుకొస్తామని తెలిపారు. చేపలు పట్టే ప్రతి ఒక్కరితో మాట్లాడాను. సముద్రం దగ్గరికి వెళ్ళాను. ఎవరైతే సముద్రంలో అప్పుడే చేపలు తీసుకొచ్చారో ఆ చేపలన్నీ చూశాను. అయితే ఇప్పటికే లేట్ అయింది కాబట్టి చాలా చేపలు చనిపోయే పరిస్థితి అడిగాను. బ్రతికి తీసుకొస్తారా లేకుంటే కొన్ని చనిపోతాయంటే 2 విధాలుగా ఉంటుందని వాళ్ళు చెప్పారు. నాకు ఎక్కడైతే పోలీస్ అయితే స్వాగతం పలికాడు. మొట్టమొదటిసారిగా నేను వస్తానే మీ ఊర్లో స్వాగతం పలికింది పోలీస్ స్వాగతం పలికాడు. పోలీస్ ఎట్లయితే బందోబస్తుగా వస్తారో దానికంటే సమర్థవంతంగా అన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీ సమస్యలన్నీ అక్కడి నుంచి నేరుగా మీ కష్టాలన్నీ కూడా విన్నాను. ఆ కష్టాలన్నీ విన్న తర్వాత కొంతమంది ఆడబిడ్డలు ఎండు చేపల్ని ఏ విధంగా తయారు చేస్తారో అది కూడా చూశాను. ఎవరైనా చేపలు ఎక్కువగా వచ్చినప్పుడు అవి మిగిలిపోతే ఆ చేపల్ని ఏ విధంగా ఎండబెట్టాలనో ఎండబెట్టి మళ్లీ ఆ చేపలను నెత్తిన పెట్టుకొని గ్రామం పోయి అమ్ముకొని మళ్లీ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ కష్టాలు చూశాను. అక్కడి నుంచి నేరుగా బోట్ ఏ విధంగా రిపేర్ చేస్తారో పడవలు అది కూడా చూశాను. ఈరోజు చిన్న స్పేర్ పార్ట్స్ కూడా లేకుండా ఎక్కడికో పోయి శ్రీకాకుళం విశాఖపట్నం పోయి తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఇంకో పక్కనే చేపలన్నీ వచ్చినప్పుడు పట్టుకుని తీసుకుని ఎవరైతే అమ్ముతారో అది కూడా చూశాను. వాళ్ళకు కూడా చాలటువంటి ఈ యొక్క ఐస్ బాక్సులు ఉండడం, దానివల్ల కూడా ఇబ్బందులు ఇక్కడ చేసిన తర్వాత ఎక్కడ మార్కెట్ లో రేటు బాగుంటే అక్కడ అమ్మే పరిస్థితికి వస్తున్నారు. మీరందరూ కూడా పేదవాళ్ల కష్టాలు చూశాను. మీరు మామూలుగా అయితే బోట్ మీరు తీసుకుని ప్రాణానికి కూడా భయపడకుండా రాత్రి 1 గంటకు బయలుదేరి సముద్రంలోకి వెళ్తున్నారు. ఓసారి సముద్రంలో అల్లకల్లోలాలు వచ్చినప్పుడు గాని, బాగా అలలు పెరిగినప్పుడు గాని, ఒకప్పుడైతే అలర్ట్ సిస్టమ్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు కూడా చాలా మంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వస్తున్నారు. అయితే ఇక్కడ జరిగేది కొంతమంది బోట్లన్నీ వాళ్లే కొని మీ దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి మీరు పట్టుకొచ్చిన చేపలు వాళ్లే తీసుకుని ఆ చేపల్లో సగం డబ్బులే మీకు ఇచ్చి వాళ్ళు మాత్రం బలిచిపోతున్నారు గాని బాగుపడుతున్నారు గాని మీరు మాత్రం నష్టపోతున్నారు. అది కూడా చూశాను. అక్కడి నుంచి పక్కనే వల రాత్రంతా వెళ్తారు. 1 గంటకో 2 గంటలకో మళ్ళా వస్తారు. అయిన తర్వాత వలంతా కూడా పోతే దాన్నంతా మళ్ళా. వైసీపీ పాలనలో ఇంటర్నేషనల్ స్థాయిలో లిక్కర్ స్కామ్ జరిగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. 1.30 లక్షల కోట్ల విలువైన నగదు లావాదేవీలు జరగడం దేశంలో ఎక్కడైనా చూసామా అని ఆయన ప్రశ్నించారు. అక్రమంగా దోచేయడం కోసమే మద్యం వ్యాపారంలో డిజిటల్ పేమెంట్లను జగన్ సర్కార్ అనుమతించలేదని ఆరోపించారు. నేననేది ఏంటంటే బహుశా దేశంలో ఏ దేశంలో అయినా 1,30,000 కోట్లు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్, నో డిజిటల్ పేమెంట్, నో చెక్ పేమెంట్ ఆర్ ఫోన్పే, ఓన్లీ క్యాష్. ఆనాడు ప్రైమ్ మినిస్టరు మోడీ గారు డిజిటల్ ఇండియా అని చెప్పి పదే చెప్పాడు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించమని. ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో కూడా అసలు లోతుగా పోవాల్సిన అవసరం ఉంది సిఐడికి. మీరేదో 3,200 కోట్లు అంటున్నారు మీరు, కానీ అనఫిషియల్ సేల్స్ మీరు అకౌంట్లోకి తీసుకోవటంలా. నేను ఒక మాట అంటాను, ఈడీ ఇంత మనీ లాండరింగ్ మీ లెక్క సిఐడి లెక్క, నేను తర్వాత కొర విషయాలు చెప్తా. 3,200 కోట్లు అంటే ఈడీ ఎందుకు ఎంటర్ కాదు? అసలు అప్పుడు కూడా 19 to 14, బిట్వీన్ 19 and 14 ఇన్ని వేల, మోర్ దాన్ 1 lakh crores, 1,30,000 కోట్లు ట్రాన్సాక్షన్. దానికి అసలు అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు సిబిఐ కానీ ఈడీ కానీ. ఇప్పుడు కూడా సిఐడి ఎంక్వైరీ చేస్తుంది, క్లియర్గా సమాచారం బయటకు వస్తుంది, ఎవిడెన్సు. ఇంకా ఎందుకు ఈడీ ఎంటర్ కాదు? నేనేమంటానంటే
బోఫోర్స్ కుంభకోణం 2089 రాజీవ్ గాంధీని కొంప ముంచేసింది. 60 కోట్లు. బోఫోర్స్ కుంభకోణం ఓన్లీ 60 crores. అయిపోయినాడు రాజీవ్ గాంధీ పాపం. 2014 2G స్కామ్, మన్మోహన్ సింగ్ అయిపోయినారు. ఈ 2 స్కామ్స్తో అసలు నేషనల్ పార్టీ జాతీయ హోదా కోల్పోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. బట్ అది 60 కోట్లయితే ఒక దేశంలో ప్రధానిని ప్రజలు మట్టుపెడితే ఇదంతా ఆషామాషి కేసా ఇది? ఆషామాషి కేసా ఇది? అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, మీరు లెక్కలేసినారు. మధ్యలో ఓన్లీ కరోనా టైంలో 2020 మార్చ్ 23 నుంచి మే 4 ఓపెన్ చేసేసారు. షాప్స్ క్లోజ్ అయింది లెస్ దెన్ 2 months. ఒక మాట నేను అడుగుతుండా, 2018-19లో IML కేసెస్ 3,84,000. మధ్యలో జగన్మోహన్ రెడ్డి టైంలో 2021 1,80,000. పహల్గామ్ ఘటనకు ప్రతీకారంగా దాయాది పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టేలా భారత్ చర్యలు ఉంటాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. MCHRDAలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన 100 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఆ తర్వాత మంత్రి మాట్లాడుతూ పహల్గామ్ పాశవిక దాడి ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట అని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పాక్ రక్షణ మంత్రి అంగీకరించారని గుర్తు చేశారు. కానీ తుపాకీ పట్టినోడు ఆ తుపాకీకే బలవుతాడని అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే కఠిన నిర్ణయాలకు అందరూ అండగా నిలవాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. బాధాతత్వ ఉద్యోగాల దేశవ్యాప్తంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరి మైండ్ లో ఒక బాధాతత్వ ఉద్యోగాల దేశవ్యాప్తంగా ఉంది. చాలా మంది మన పహల్గామ్లో జరిగినటువంటి సంఘటన అందరూ తెలిసింది. కానీ దాన్ని దృష్టిలో ఉంచుకొని రోజ్గార్ మేళను వాయిదా వేయాలని చెప్పి ఆలోచన మోడీ అట్లేదు. ఇది కూడా దేశ అభివృద్ధిలో ఒక భాగస్వామ్యం. మీ అందరికి జాబ్స్ ఇవ్వడం కూడా, మీ అందరికి జాబ్స్ ఇవ్వడం కూడా ఒక మంచి ఆలోచన. కాబట్టి ఈరోజు ఎలాంటి ఆడంబరాలు లేకుండా మనం సీరియస్ గా ఈ కార్యక్రమం తీసుకుంటాం. చాలా మంది తుపాకీ ద్వారా ఏదో సాధించాలని చెప్పి తుపాకీ చేతబట్టిన వారందరూ కూడా ఆ తుపాకీకే బలైన విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం. వాళ్ళు అమాయక ప్రజలను ఏ సంబంధించిన వ్యక్తుల మీద హత్య చేయడము ఇతర దుర్మార్గం కూడా కాదు. ఈ దేశము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సందర్భంలో ఓరులేని పాకిస్తాన్ వంటి దేశం ఈరోజు భారతదేశం మీద ఏ విధంగా పలవట్టిందో మనం చూస్తున్నాం. వాళ్ళ రాక్షసత్వానికి పరాకాష్ట మొన్న జరిగిన సంఘటన. ఇలా పాకిస్తాన్ లో ఇప్పటికీ తిండి లేదు. తిండి లేక ప్రజలు అల్లాడుతున్నారు. వాళ్ళు బిచ్చమెత్తుకునే పరిస్థితి పాకిస్తాన్ లో ఉంది. అయినప్పుడు కూడా వాళ్ళ బుద్ధి మారేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సాక్షాత్తు పాకిస్తాన్ రక్షణ మంత్రి 30 సంవత్సరాల నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం, దీనివల్ల నష్టపోయినామని చెప్పి గుర్తించినప్పుడు కూడా ఇంకా ఇండియా మీద పగబట్టి ఈ దేశంలో అంతర్గత శాంతి భద్రత సృష్టించే ప్రయత్నం వాళ్ళ పాకిస్తాన్ చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రంలోనే నరేంద్ర ప్రభుత్వం తప్పకుండా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టే విధంగా గుణపాఠం తప్పదు. దీన్ని పాకిస్తాన్ భరించాల్సిందే. రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలను ఏ విధంగా మనం ఉపేక్షించరాదు. ఇటువంటి పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఆ విధంగా మనం అందరం కూడా నరేంద్ర మోడీకి అండగా ఉండాలి. పహల్గామ్లో ఉగ్రదాడిపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తొలిసారి స్పందించారు. దుర్ఘటన జరిగిన 4 రోజుల తర్వాత తీరిగ్గా స్పందిస్తూ భారత్ తమపై నిందారోపణలు చేస్తోందని అన్నారు. పహల్గామ్ ఘటన విషాదకరమని అంటూనే భారత్ నుంచి ఎలాంటి ముప్పు వాటిల్లినా ఎదుర్కొనేందుకు పాక్ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఖైబర్ పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో షెహబాజ్ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను షెహబాజ్ తప్పుపట్టారు. The vital national interests of Pakistan are lifeline, and for our 240 million people, let there be no doubt at all.
its availability would be safeguarded at all cost and under all circumstances, inshallah. Any attempt to stop, reduce, or divert the flow of water belonging to Pakistan under the Indus Waters Treaty would be responded to with full force and might, and nobody should remain under any kind of false impression and confusion. Our valiant armed forces remain fully capable and prepared to defend the country's sovereignty and its territorial integrity against any misadventure, clearly demonstrated by its measured yet resolute response to India's reckless incursion in February 2019. Therefore, I would like to make it clear in all humility, but with fullest confidence at my command, on behalf of the people of Pakistan and our armed forces, that nobody should make any mistake about it. This nation of 240 million people stands united by and behind our brave armed forces. తమ పార్టీ పోటీ పడలేకపోతోందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తాను నిన్ననే రావాల్సి ఉన్న కశ్మీర్కు వెళ్లడం వల్ల రాలేకపోయారని, అందుకు క్షమించాలని కోరారు. దేశంలో ప్రస్తుతం ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా అణిచివేసే దూకుడు రాజకీయాలు కొనసాగుతున్నాయని లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కొన్నేళ్ల క్రితం తమ పార్టీ పూర్తిగా ఒంటరిగా రాజకీయంగా చిక్కుకుపోయినట్లు భావించామని ఆయన వెల్లడించారు. తమకు అందుబాటులో ఉన్న మార్గాలన్నీ మూసుకుపోయాయని, మీడియా సహా ఏదీ తమకు అనుకూలంగా లేదని అన్నారు. Modern social media. And so in a sense, the old politician is dead and a new politician, a new type of politician has to be constructed. And that really is the challenge in front of all of us. What does this new politics look like? What are the ideas that emerge from this new politics? I'm sure you've had a deep discussion about policies, about how we should think about education, how we should think about regaining the democratic space, how we should think about care. And each one of us has a particular view on that. So I'm not going to delve too much into the policy positions. I'm going to talk about what I think is the correct lens with which to approach our politics. Some years ago, we in the Congress Party felt completely trapped in this new politics, aggressive politics, a politics where the opposition is not talked to, but the idea is to crush the opposition. And we found that all our avenues were compromised. The media, the general atmosphere did not allow us to operate the way we would like. And so we reached back into our history and we decided to walk from Kanyakumari, which is one of the southernmost parts of our country,
all the way to Kashmir, where I was yesterday. And I'd ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్లో దాడులకు ప్రేరేపిస్తున్న పాకిస్తాన్కు చుక్క నీరు కూడా వదలబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వానికి కేంద్రం సమాచారం అందించింది. ఈ మేరకు ఓ లేఖ రాసింది. ఈ పరిణామంతో పాకిస్తాన్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జీవాధారంగా ఉన్న సింధు నదిలో నీటిని ఆపేస్తే పాకిస్తాన్ ఎడారిగా మారుతుందని ఈ క్రమంలోనే అక్కడి నేతలు ఆగ్రహంగా స్పందిస్తున్నారు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి తీవ్రంగా స్పందించారు. సింధు నది ఒడ్డున సుఖూర్తో మాట్లాడుతూ సింధు నది పాకిస్తాన్దేనని గతంలో భారత్ అంగీకరించింది. ఇప్పుడు ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేశారు. సింధు నది మాది, మాకే సొంతం. ఈ నదిలో నీరు ప్రవహిస్తోంది, లేదంటే వారి రక్తమైనా ప్రవహిస్తుందంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. पाकिस्तान पे इल्जाम लगाया है। भारत ने अपना कमजोरियां छुपाने के लिए, अपने अवाम को बेवकूफ बनाने के लिए मोदी ने पाकिस्तान को झूठे इल्जामात पाकिस्तान पे लगाए हैं कि ये इस दहशतगर्दी के वाकया के पीछे है, और इसकी वजह से इन्होंने ऐलान किया है कि ये इनका एकतरफा फैसला है कि जो इंडस वाटर ट्रीटी है, जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान, जिसके तहत भारत ये मान चुका कि सिंधु आपका है, सिंधु पाकिस्तान का है। मोदी ने और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते, और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। ऐसे नहीं हो सकता, ऐसे नहीं हो सकता कि एक दिन तू उठ जाए और ये फैसला करे कि आप इंडस वाटर ट्रीटी को नहीं मानते। బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటుగా స్పందించారు. ఇమేజ్ బిల్డింగ్ కాదు, కెపాసిటీ బిల్డింగ్ పెంచుకో అంటూ చురకలంటించారు. ఏ మొహం పెట్టుకుని రేపు సభ నిర్వహిస్తున్నారు? సభకు 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. 1,50,000 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకొని ఖర్చు చేసి ప్రత్యామ్నాయం మేమేనని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మాయలు మర్చిపోలేరని ధర్మపురి అరవింద్ విమర్శలు గుప్పించారు. మీ ద్వారా కూడా ప్రజలకు తెలిసింది, కానీ కొన్ని విషయాలు తెలియనివి కూడా ఉంటాయి ఇందులో. సో అవన్నీ ఒకసారి మీ ముందర పెట్టడం, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక బీజేపీ కార్యకర్తగా నా కర్తవ్యం. అది క్యారీ చేయాలా లేదో మీ కర్తవ్యం, మీరు ఆలోచన చేసుకోండి. దీంట్లో టోటల్ రిపోర్ట్ 170 పేజీల రిపోర్ట్ ఉందండి. అందులో కొన్ని బ్రీఫ్ అంశాలు, ఇంపార్టెంట్ అంశాలు మీ ముందర పెడతాను. దాని తర్వాత కనబడనివి కూడా మీ ముందర కొన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. సో బేసికల్గా ఈ గత ప్రభుత్వం చేపట్టిన ఓవరాల్ కాళేశ్వరం ప్రాజెక్టు, అందులో మేడిగడ్డ చేయమని అనుకోకండి, వాళ్ళు రాసి ఉంటారు. రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఈ ప్రాజెక్టు స్కామ్ కోసమే టేకప్ చేసిండ్రు. దోసుకుందామనే, దోసుకునేటోడు కూడా కనీసం ప్రాజెక్ట్ అన్న క్వాలిటీలో కట్టాలి కదా. అంటే కొట్టుకపోని మునిగిపోని డిజైనింగ్ కేసీఆరే ఇస్తాడు. ఆయననే చీఫ్ ఇంజనీర్. 80,000 పుస్తకాలు చదివిండు. నేను 80,000 చదవలే. ఆయన కొత్త గొప్ప కామన్ సెన్స్ చెప్తున్నా. దిస్ ఇస్ కంప్లీట్ టెండర్ మేనేజ్డ్.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. నిజంగా కవితకు చిత్తశుద్ధి ఉంటే ముందు తన లిక్కర్ వ్యాపార లెక్కలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. లిక్కర్ వ్యాపారం చేసి తాన్నే రౌడీగా ప్రకటించుకున్న కవితకు దేశం కోసం అహర్నిశలు పనిచేస్తున్న రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రజలు నిజాన్ని తెలుసుకుని ఆమెను విస్మరిస్తారని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఫస్ట్ కవిత గారు చెప్పాల్సింది వాళ్ళ నాయనగారు వాళ్ళ అన్నగారు ఈ 10,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల అమ్మేశారు కదా, అప్పనంగా ప్రైవేట్ కంపెనీలకు అమ్మినారు. అమ్మిన లెక్కలు ఫస్ట్ తీయాలడ. నిజంగా వాడికి చిత్తశుద్ధి ఉండి ఆ లెక్కలన్నీ తీస్తే బాగుంటుంది. తర్వాత లిక్కర్లో వ్యాపారం చేసి తనకు తన యొక్క మెగా రౌడీ అని చెప్పుకున్నటువంటి కవిత గారికి దేశం కోసం హార్నిశలు శ్రమిస్తున్న రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని నేను అనుకోవట్లేదు. ఏపీ కూటమి ప్రభుత్వం స్కీములు కాకుండా స్కామ్లకే పెట్టిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ఆరోపించారు. 1 కంటే తక్కువ ధరకే భూములను కారు చౌకగా అమ్ముకుంటూ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఐటీ పేరుతో అనుచరులకు భూములు కట్టబెట్టిన చంద్రబాబు నేడు ఏఐ పేరుతో అదే పని చేస్తున్నారని చెప్పారు. ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి 3,000 కోట్ల విలువైన భూములు కేటాయించడం దీనికి స్పష్టమైన ఉదాహరణ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కారు చౌకగా కనీసము టీ రేటు కంటే తక్కువ ధరలకే ఇచ్చి అడ్డగోలుగా భూముల యొక్క దోపిడీ అనేటువంటిది కొనసాగుతూ ఉంది. మామూలుగా మనము కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అన్నారు. అప్పుడే మాకు అర్థమైంది ఏంటంటే గతంలో కూడా ఐటీ అనేది చెప్పి నేదురుమల జనార్దన్ రెడ్డి గారు ఏదైతే ఆల్రెడీ కాంగ్రెస్ హయాంలో సైబర్ టవర్స్ అనేటువంటి దగ్గర ఐటీ అది చేసి పనులు జరుగుతున్నా కార్యకలాపాలు జరుగుతున్నా కూడా అక్కడికి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి ఆ చుట్టుపక్కలంతా కూడాను భూములని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తన అనుచరులకి సహచరులకి ఇచ్చి ఆ యొక్క బిల్డింగ్ నిర్మాణాలకు కూడాను తన అనుంగులకి ఇచ్చి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారనేటువంటిది అర్థమవుతుంది. తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో అమరావతి అన్నారు. ఆహా ఏదో అమరావతి కడతాళ్లే బిల్డింగ్ అనేటువంటిది ప్రజలు కూడా ఆశించారు, ఎదురు చూశారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే అమరావతిలో కేవలము G+1 5 బిల్డింగులు కట్టి తద్వారా అది కూడాను విపరీతమైనటువంటి రేట్లు వాళ్ళ అనుంగులకి ఇచ్చి వారి ద్వారా హైదరాబాదులో ఒక బిల్డింగు, అదేవిధంగా మంగళగిరిలో ఇవన్నీ కూడా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ చేత ఎలా కట్టించుకున్నారో ఏంటి అనేటువంటిది మనకి ఇంకొక ఉదాహరణ. అదేవిధంగా ఈరోజు ఏఐ అన్నప్పుడే ఇంకా టెక్నాలజీ కంపెనీల పేరుతో తన అనుచరులకు ఏ విధంగా భూములు దోపిడీ చేస్తున్నాడు అనేటువంటి వాటికి ఒక చక్కటి ఉదాహరణ ఈ ఉర్సా అనేటువంటి కంపెనీకి, ఊరు పేరు లేనటువంటి డొల్ల కంపెనీకి 3,000 కోట్ల రూపాయల భూమిని ఎటువంటి అర్హత లేని చిన్న అప్పటికప్పుడు క్రియేట్ చేసిన కంపెనీకి కేటాయించడం చూస్తే ఏ విధంగా అవినీతి విలయతాండవం చేస్తుంది అనేటువంటిది కళ్ళెదుట కనిపిస్తూ ఉంది. ఇది ఒక ఉదాహరణే. దీని డీటెయిల్ చూద్దాం. అసలు ఈ కంపెనీకి 3,000 కోట్ల రూపాయలు అంటే 59.65 ఎకరాలు. వరంగల్ సభను ప్రతిష్టాత్మకంగా విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు. ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్న వరంగల్ ప్రజలు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే సభ లక్ష్యమని తెలిపారు. భారీగా జనసంద్రం తరలివచ్చే అవకాశం ఉందని, ప్రభుత్వం పోలీసులు కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. కేసీఆర్ ప్రసంగాన్ని వినాలన్నదే అందరి ధ్యేయమని, మరోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. ఏర్పాట్లు జరిగాయి. అఫ్కోర్స్ వరంగల్ జిల్లాకు భారీ బహిరంగ సభలు జరిపిన ఘనత వరంగల్ జిల్లాకే ఉంది. గతంలో మహాగర్జన పేరిట
20 సభ జరిపిన చరిత్ర కూడా వరంగల్ జిల్లాకే దక్కింది. సో అందువల్ల వరంగల్ జిల్లా నాయకత్వం మొదటి నుంచి కూడా అద్భుతమైనటువంటి సభలు సమావేశాలు జరిపారు. ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద సభలకు వరంగలే వేదిక అయింది. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు మళ్ళీ వరంగల్లోనే ఈ యొక్క సభ జరపాలని నిర్ణయించడం, మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సిల్వర్ జూబ్లీ ఈ రజతోత్సవానికి రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే చాలా జిల్లాల నుంచి పాదయాత్రన ప్రజలు ప్రారంభమై దారి మధ్యలో ఉన్నారు. ఎడ్ల బండ్ల మీద కొంతమంది చేరుకున్నారు, ఇంకా కొంతమంది చేరుకుంటా ఉన్నారు. కొంతమంది సైకిల్ యాత్ర మీద బయలుదేరారు. కొంతమంది స్వచ్ఛందంగా తమ సొంత వాహనాల్లో రావడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కేసీఆర్ను చూడాలి, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలి అనేటువంటి ఒక ఉత్సాహం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడతా ఉంది. బీఆర్ఎస్ రజతోత్సవం అంటే ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా నిజంగా ఒక రకంగా పండగ లాంటిదే. బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇవాళ తెలంగాణ లేదు, తెలంగాణ లేకపోతే ఇవాళ ఇంత అభివృద్ధి మనం చూసేటువంటి వాళ్ళం కాదు. ఆనాడు సమైక్య రాష్ట్రంలో కరువు కాటకాలకు నిలయంగా, వలసలకు నిలయంగా, ఆత్మహత్యలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతానికి విముక్తి కలిగించి తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగిరేసినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రాన్ని సాధించింది బీఆర్ఎస్ పార్టీ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ప్రతిపక్షంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రజల పక్షాన నిలిచింది కూడా బీఆర్ఎస్ పార్టీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VV9 న్యూస్.